ఫ్రెండ్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి, మీకు కొన్ని రూల్స్, మీకు కొన్ని నియమాలు, పద్ధతులు చెప్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం పాటించరు. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ వాళ్ళు చేసే తప్పులు మాత్రం క్షమించేయాలి, మర్చిపోవాలి. మీకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం. ఇలా బిహేవ్ చేసే వాళ్ళు మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? ఇది కూడా ఒక టాక్సిక్ బిహేవియరే. దీన్ని ద్వంద్వ నీతి లేదా డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఎదుటి వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించాలి, కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి రూల్స్ అప్లై అవ్వవు. వాళ్ళు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే మనం అటెండ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. అదే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు. మెసేజ్ చేసినా గంటల తరబడి ఇదని పట్టించుకోరు. మీరు వాళ్ళతో చాలా పొలైట్ గా, మర్యాదగా బిహేవ్ చేయాలి. వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు, విమర్శించవచ్చు, జోక్స్ వేయొచ్చు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు స్వేచ్ఛగా తీసుకుంటారు. అదే మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ విషయాల్లో మనం అస్సలు కలగ చేసుకోకూడదు. మన ప్రతి విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక్కడ రిలేషన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, బ్యాలెన్స్ ఉండదు. ఎదుటి వ్యక్తిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని స్పెషల్ అర్హతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయని భావిస్తుంటారు. ముఖ్యంగా నేను మగవాడిని, నేను ఇంట్లో సంపాదించేవాడిని, కాబట్టి నాకో న్యాయం, నీకో న్యాయం, ఇలా భావిస్తుంటారు. కొంతమందికి ఇలా ప్రవర్తిస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళ పెంపకంలో లోపం కానివ్వండి, వాళ్ళకి అది హక్కుగా భావిస్తుంటారు. నీకు పెట్టే రూల్స్ నాకు అప్లై అవ్వవు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నీ అవసరాల కంటే నా అవసరాలు ముఖ్యం, నేనే ఇంపార్టెంట్ అన్నట్టుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో కలిసి ఎక్కువ కాలం ఉన్నామంటే స్లోగా మన వాళ్ళే ఇంపార్టెంట్, వాళ్ళ అవసరాలే ముఖ్యము అన్న సెల్ఫ్ డౌట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు మీకు ఏం చేయక్కర్లేదు, కానీ మీరు వాళ్ళకి చేయకపోతే మీలోనే గిల్టీనెస్ వస్తుంది. అలా కండిషనింగ్ అయిపోతుంది మైండ్. నేను కూడా ముఖ్యమే అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఎక్కువ కాలం ఉంటే మానసికంగా అలసిపోతూ ఉంటారు. మీ మీద మీకే నమ్మకం తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళ యాక్షన్స్ ని గమనించాలి. కొంతమంది మాటల్లో నీకో న్యాయం, నాకో న్యాయం అన్నట్టున్నా యాక్షన్స్ లో చూపించరు. అలాంటి వారితో పర్వాలేదు, కానీ యాక్షన్ లో కూడా చూపిస్తూ ఉన్న ప్యాటర్న్స్ ని జాగ్రత్తగా గమనించాలి. నిందించినట్టుగా కాకుండా నేను సఫర్ అవుతున్నాను ఇలాంటి ప్రవర్తన వల్ల అని వాళ్ళకి తెలియచేయాలి. హెల్దీ బౌండరీస్ పెట్టుకోండి. ప్రతి మనిషికి ఒక స్పేస్ ఉండాలి. ఎంత దగ్గర వాళ్ళైనా మన స్పేస్ మనకి ఇవ్వాలి. సంబంధాలు చక్కగా ఉండాలంటే ఇద్దరికి సమన్యాయం ఉండాలి. ద్వంద్వ నీతి ఉండకూడదు, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. థ్యాంక్ యూ. ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సంబంధాలలోని టాక్సిక్ బిహేవియర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బీ బోల్డ్, బీ పాజిటివ్.